గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వాయిస్ మనం విందాము. సైటు ఇంటర్నేషనల్గా సైట్ వచ్చింది. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే 6 ఎక్స్ఎన్లు మనకు రిలీజ్ అయ్యాయి. అన్ని ఎక్స్ఎన్ రావడం జరుగుతుంది. మనము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనం పోలేం కాబట్టి ఏదైనా కానీ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, కాంటాక్ట్ అట్లా తీసుకొని మన ట్రస్ట్ వాలెట్లో కానీ పాన్ కార్డ్ యాప్లో కానీ ఏ విధంగా చేయాలి, మళ్ళీ మన కైండ్ ఏ విధంగా తీసుకెళ్ళాలి, బై సేల్ ఎట్లా చేయాలి, ఆర్డర్స్ ఎట్లా చేయాలి, మొత్తం నేర్చుకోవాలంటే మీరు ప్రతి ఒక్కరికి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరుగుతుంది. సార్ వాయిస్ విందాం మనం. మరొక ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. దీన్ని అర్థం చేసుకునేలాగా 100కి 10 సార్లు 100 సార్లు వినండి. దీంట్లో నేను చెప్పే ప్రతి పదంలోనూ, ప్రతి అక్షరంలోనూ, ప్రతి భావంలోనూ అర్థాన్ని అందరికీ తెలియజేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మన కాయిన్ని మై నీడ్స్లో యూటిలిటీగా వాడుతున్నాం. ప్రపంచంలో ఇంత భారీ ఎత్తున పెద్ద ఎత్తున యూటిలిటీకి వాడే ఏకైక కాయిన్ కిబో కాయిన్. మీకు బిట్ కాయిన్ లాంటివి కూడా చిన్న 4-5 షాపుల్లో మాత్రమే వాడుకోవడం జరుగుతుంది. కానీ కిబో కాయిన్ మాత్రం మీరు కొనే ప్రతి కొనుగోలులో, మీరు చేసే ప్రతి ప్రయాణంలో, మీరు చేసే ప్రతి ట్రాన్స్పోర్ట్లో, మీరు జీవించే ప్రతి జీవనంలో, మీ మనుగడలో కూడా ఈ కాయిన్ యూటిలిటీకి వస్తుంది. అంటే బర్న్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీరు కూరగాయలు కొన్నారు, అందులో రివార్డ్ పాయింట్స్ కింద ఇది మార్చుకునే వాడుతున్నారు. లేదా షాపింగ్లు చేశారు, రివార్డ్ కాయిన్స్ కింద మార్చుకొని కొన్ని డిస్కౌంట్ కింద వాడుతున్నారు. రకరకాల ఎన్ని వస్తువులు ఉన్నాయో అన్ని వస్తువుల్లోనూ, ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లోనూ వాడుతున్నాం. నాకు తెలిసిన అంచనా ప్రకారం, నా అంచనాలు ఇంతవరకు నేను చేసింది కరెక్ట్ అని మీరు నమ్మితే ఈ 1440 కోట్లు మైనీడ్స్ నుండి బర్న్ అయిపోతాయి. కానీ ఇంటర్నేషనల్లో కూడా మనం కాయిన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు కాయిన్స్ ఇచ్చే విధానం చెప్తాను. కిబో అనే ఒక మూల కేంద్రం నుంచి బీసీటీకి వెళ్ళి, బీసీటీ నుంచి రివార్డ్ పాయింట్స్గా మారి మైనీడ్స్లోకి వెళ్తాయి. అలాగే మైనీడ్స్లో బీసీటీలో నుంచి మైనీడ్స్కి వెళ్తుంది రివార్డ్ పాయింట్స్గా. కానీ బీసీటీ నుంచి డైరెక్ట్గా ఇంటర్నేషనల్ మార్కెట్కి కూడా ఇచ్చే విధానం తీసుకున్నాను. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఇవి అంటే బీసీటీలో కొన్న కాయిన్ మైనీడ్స్లో వాడుకోవచ్చు, లేదా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కూడా పట్టుకెళ్ళిపోవచ్చు. ఇది మొదటి విధానం. ఇది రెండో విధానం చెప్తాను. మీకు వెండర్ పోర్టల్ అని ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్నాను, అది ఇస్తాను. మైనీడ్స్లో ఆ వెండర్ పోర్టల్ ఉంటుంది. మీరు ఇది వరకు వాడారు. ఇవి వెండర్ పోర్టల్ ఎలా వాడారంటే పెట్రోల్ బంకులకి, బంగారు షాపులకి, కూరగాయల షాపులకి, ఇలా చాలా వాటికి మీరు లాస్ట్ ఇయర్ ఇచ్చేవారు. అదే వెండర్ పోర్టల్. ఆ వెండర్స్కి అంటే షాపుల వాళ్ళకి, వాళ్ళు నాకు కాయిన్ 10 రూపాయలకి కావాలి, కాయిన్ నాకు 50 రూపాయలకి కావాలి, 80 రూపాయలకి కావాలి అని వాళ్ళే ఒక రేట్ చెప్తారు. ఆ రేటు ప్రకారం వాళ్ళు ఇచ్చే దాంట్లో నుంచి ఇంత పర్సెంటేజ్, పెట్రోల్ చూడండి 20% తీసుకున్నారు వాళ్ళందరూ. అలాగే ఇప్పుడు మిగతా అన్ని షాపులకి ఇచ్చేయండి. వాళ్ళు ఈ కాయిన్స్ని కూడా డైరెక్ట్గా వాళ్ళ వెండర్ బాటిల్లోకి మీ కిబో తాలూకా మూల కేంద్రం నుంచి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ కల్పిస్తున్నాను. ఇప్పుడు అది వస్తుంది. అంటే మీ వెండర్ బాటిల్లోకి ఇక్కడి నుంచి డైరెక్ట్గా కాయిన్ కొంత, క్యాష్ కొంత, అంటే మైనీడ్స్ నుంచి క్యాష్ ఇచ్చేయచ్చు మీరు. ఆ విధానం అంతా నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఈ షాపుకారులకి, ఈ షాప్ ఓనర్స్కి, లాడ్జీలకి, అన్నింటికి ఎక్కడెక్కడైతే అమ్మకం, కొనుగోలు, లేదా ట్రాన్స్పోర్టు, ట్రావెల్ ఇలా ఎన్ని ఉన్నాయో అన్నింటిలో కూడా
ఈ వెండర్ పార్ట్లు ఓపెన్ చేసి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకు వచ్చిన లాభాన్ని బట్టి వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని ఎంత పర్సెంటేజ్ అయితే అంత పర్సెంటేజ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే అలా వచ్చిన కాయిన్స్కి మళ్ళీ వీళ్ళకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి 100కు లోపు కొనుక్కున్నారు, దీన్ని పట్టుకెళ్ళి బీసీట్లో అమ్మేసుకొని వాళ్ళు క్యాష్ చేసుకోవచ్చు. వాళ్ళకి బీసీట్లు కొనుక్కునే ఆప్షన్ ఇస్తున్నాను. ఇక రెండవది, మన ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు నేను 6 ఇస్తున్నాను, కానీ భవిష్యత్తులో నేను గతంలో చెప్పినట్టుగా అన్ని ఎక్స్చేంజ్ల్లోకి ఇచ్చేస్తున్నాను. అంటే ఏ ఎక్స్చేంజ్లోనైనా వీళ్ళు అమ్ముకోవచ్చు. అంటే వెండర్ పార్ట్లో ఉన్న వాళ్ళు, ఈ సాహుకారులందరూ, లేదా దుకాణదారులందరూ, లేదా ఈ షాపులు ఉన్న వాళ్ళందరూ బీసీట్లు అమ్ముకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇటు మన ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో అమ్ముకునే అవకాశం కూడా ఇచ్చేస్తున్నాను. అంటే ఇక్కడ 2 మార్గాలు, ఇక్కడ కూడా 2 మార్గాలు, ఇక్కడైనా అమ్ముకోవచ్చు, అక్కడైనా అమ్ముకోవచ్చు. ఇంకా తర్వాతది ఇంటర్నేషనల్ మార్కెట్లోకి, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్లో కాయిన్స్ మళ్ళీ మీకు చలామణి అవుతున్నాయి. ఇప్పుడు ఇస్తున్నాం కదా, ఈ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ నుంచి కూడా ఇప్పుడు మన బీసీ నుంచి వెళ్ళి మైనిట్స్లో ఎలా కాయిన్ యూటిలిటీలో తీసుకెళ్తున్నామో, వెండర్ పోర్టల్ నుంచి ఈ దుకాణదారుల నుంచి ఎలా ఇంటర్నేషనల్లో తీసుకెళ్తున్నామో, అలాగే ఇప్పుడు మీరు అంటే యూటిలిటీ వాడుతున్నాం కదా రెండింటిలో, అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో కూడా యూటిలిటీకి రెడీ చేశాను. ఇంకా అనేక మార్గాల్లో చేస్తున్నాను. అంటే డైరెక్ట్గా ఇంటర్నేషనల్లో ఉన్నది కూడా యూటిలిటీలోకి పెట్టేస్తున్నాం. అలా యూటిలిటీలోకి వెళ్ళిన ప్రతి కాయిన్ బర్న్ అవుతుంది. ఇటు మైనిట్స్లోకి వెళ్ళే ప్రతి కాయిన్ కూడా బర్న్ అయిపోతుంది. ఇటు వెండర్ పార్ట్లోకి వెళ్ళిన ప్రతి కాయిన్ కూడా మైనిట్స్లో కంటే బీసీట్లోకి వెళ్తే మైనిట్స్లో బర్న్ అయిపోద్ది, లేదా మన ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్లోకి వెళితే అక్కడ యూటిలిటీలో బర్న్ అయిపోతాయి. అంటే ఈ 1440 కోట్లు ఆవిరైపోతాయి. అందువల్ల ఏం జరుగుతుంది, మీకు రేటు విపరీతంగా పెరుగుతుంది. తొందరపడి అమ్మేసుకున్న వాళ్ళు నష్టపోతారు. చూసుకొని అవసరం మేరకు, ఆపద మేరకు చూసుకొని అమ్ముకోండి. మీ కాయిన్ ఈవేళ అమ్మేస్తే నేను ఈవేళ నా అన్ని రకాల ఆపదల్లోంచి వెళ్ళిపోతానంటే అమ్మేయచ్చు, లేదంటే అవసరం మేరకు మాత్రమే అమ్ముకోండి. ఇది దీని విషయం. ఇలా ఇంటర్నేషనల్గాను నేషనల్గాను ఇప్పుడు నేను అన్నట్టుగా వివిధ మార్గాల్లో దీన్ని కాయిన్ యూటిలిటీలో తీసుకెళ్ళి బర్న్ చేసే విధానం ప్రపంచ మార్కెట్లో ఉన్న అన్ని కాయిన్స్లోనూ ఒక్క కిబో కాయిన్కి మాత్రమే ఉంది. అంటే దీని వాల్యూ ఎంత ఉంటుందో చూడండి. దీన్ని ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ గమనిస్తారు. ఇప్పటికే చాలామంది గమనించారు. కాయిన్ యూటిలిటీలోకి వెళ్ళింది ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళింది కిబో కాయిన్ మాత్రమే. నీ సంపద మాత్రమే, నీ క్రిప్టో బంగారం మాత్రమే, నీ కిబో కాయిన్ మాత్రమే. కాబట్టి నీ కాయిన్ ఎంత విలువైందో నువ్వు తెలుసుకో. 1440 కోట్లు, 2300 కోట్ల నుంచి 2300 కోట్ల నుంచి 1440 కోట్లకి తగ్గించాను. అంటే ఎంత జాగ్రత్త తీసుకొని వెళ్తున్నానో వ్యక్తిగతంగా మనసును శుద్ధి చేసుకొని, అంటే మనసు మంచిగా చూసుకొని నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 860 కోట్ల కాయిన్స్ నేను బర్న్ చేయకుండా ఉంచుంటే అవి నాకు మేలు చేస్తాయి, నాకు డబ్బులుగా మారుతాయి. కానీ ఇచ్చిన మాట నేను మళ్ళీ చెప్తున్నాను, నా కొడుకు పేరు పెట్టుకున్నాను దీనికి. వాడి పేరు నిలబడేదానికంటే ఈ డబ్బులు ఎక్కువ కాదు. మీ అందరి జీవితాలు బాగుపడడం కంటే ఈ డబ్బులు ఎక్కువ కాదు. నా మీద మీకున్న నమ్మకాన్ని చిరస్థాయిగా ఉంచడంలో
ఇది తోడ్పడుతుంది కాబట్టి దానికంటే ఈ డబ్బులు ఎక్కువ కాదు. ఇప్పుడు మన కాయిన్ని మీరందరూ ఈ ఈ మొత్తం విషయాలన్నీ ప్రమోట్ చేసి మీరందరికీ తెలియజేయండి. మన కస్టమర్స్ కూడా ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి విషయాన్ని అలా పంపించి వాళ్ళకి అర్థం కాకపోతే అర్థమయ్యేలా చేయండి. ఇప్పుడు నేను ఆడిట్ చేసినటువంటి ఆడిట్ రిపోర్ట్ కూడా అందులో పెట్టాను. అలాగే ప్రతి విషయం అందులో పెట్టాను, ఇంకా పెడుతున్నాను. ఇంకా ఈ వెబ్సైట్ ఇక్కడితో ఆగిపోలేదు, మళ్ళీ డెవలప్ చేస్తున్నాను. వీలైతే 2-3 రోజుల్లో మళ్ళీ కొత్త డెవలప్మెంట్ వస్తుంది. మళ్ళీ చూడండి, డెవలప్ చేస్తూనే ఉంటాను, పబ్లిసిటీ చేస్తూనే ఉందాం. మన కాయిన్ యూటిలిటీలోకి వెళ్ళిపోతూనే ఉంటుంది, అంటే కాయిన్ బర్న్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి నాకు ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. నేను లాస్ట్ టైం 10 రూపాయలకి, 20 రూపాయలకి, 30 రూపాయలు, 40 రూపాయలకి, 50 రూపాయలు, కొంతమంది అయితే 300 రూపాయలు కూడా కాయిన్స్ కొనుక్కున్నారు కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో. వాళ్ళందరూ మీ రేట్లు, మీరు కొనుక్కున్న రేట్లకు దాటి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇది చక్కగా మార్కెట్లోకి వెళ్తుంది, తక్కువ నష్టానికి అమ్ముకోకండి. 100 రూపాయలకి అయితే బీసీట్లో ఉంది, మైనిట్స్లోకి అది వెళ్ళి బర్న్ అయిపోతుంది. మన ఎక్స్చేంజ్లో ఎంతవరకు వెళ్తుంది అనేది చెప్పలేం, అద్భుతంగా వెళ్తుందని కానీ చెప్పగలను. ఎందుకంటే నా లక్ష్యం 1,00,000 వెళ్ళే వరకు నిర్విరాంగా ప్రయత్నించాలి. ఇది నా లక్ష్యం. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఈ విషయాలు అందరికీ తెలియచేయండి. మీరు చూసుకోండి, ఏ కాయిన్ అయినా ఎంత యూటిలిటీ ఇచ్చిన కాయిన్ ఏదైనా ఉందా? ఏదో 1-2 షాపుల్లోనూ పిజ్జా కోసం, బిర్యానీ కోసం ఇచ్చి అన్నయ్య అనే వార్తలు తప్ప ఇంత విరివిగా లేదు. నేను కాయిన్ యూటిలిటీకి ప్లాన్ చేసుకుని భయంకరంగా ప్లాన్ చేశాను. గేమింగ్లో పెట్టాను దీన్ని, యూటిలిటీలో కాకుండా. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్గా ఉన్న గేముల్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ క్రిప్టో తీసుకుంటున్నటువంటి గేమ్స్ అన్నింటిలోకి పెట్టేశాను ఇది. నెక్స్ట్, మన కంపెనీయే ఒక భారీ గేమ్ని ప్లాన్ చేశాను. అంటే అలాంటి గేమ్స్ చాలా డిజైన్ చేశాను. అందులో ఒక గేమ్ని అత్యద్భుతంగా చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్దోళ్ళు, ముసలి వాళ్ళు వరకు కూడా ఆడుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి గేమ్ని రెడీ చేస్తున్నాను. దాని వర్క్ జరుగుతుంది. ఈ గేము విజ్ఞానంతో కూడుకున్నది, అలాగే ఆటకి అనుకూలంగా ఉన్నది, మనకి ఎంతో వినోదాన్ని పంచుతుంది, ఎంతో విహారాన్ని ఇందులో చూపిస్తుంది. అలాంటి గేమ్ ఇప్పుడు రెడీ అవుతుంది. ఆ గేమ్లో కూడా ఈ మన కిబో కాయిన్ని యూటిలిటీలోకి తీసుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే ఇందులో కాయిన్స్ బర్న్ చేసేద్దారనే ఉద్దేశంతో ఆ గేమ్ని డిజైన్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు, బర్న్ చేస్తున్నారేంటి డాడీ, బర్న్ చేసేయడం ఎందుకు అనుకుంటున్నారు. బర్న్ చేసేయడం అంటే మీరు కోరిన డబ్బులు మీకు ఇస్తూ ఆ డబ్బులు నేను కొని బర్న్ చేస్తున్నాను. మీరు కోరిన డబ్బులు మీకు ఇచ్చేస్తూ, అంటే మీరు ఎంత కమ్ముకున్నారు అంతకి, అది నేను యూటిలిటీలో పెట్టానంటే అర్థం ఏంటి, నేను కొనుక్కుంటున్నాను అర్థం. అది బర్న్ చేస్తున్నాను. ఎందుకంటే ఇచ్చిన మాట లక్ష్యం 1,00,000, దానికోసం నేను పరిశ్రమిస్తున్నాను, పరి విధాలుగా పడి లేచి పరిగెడుతున్నాను. నా కిబో డాడీస్, నా మైనిట్స్ డాడీస్, నా ఇంటర్నేషనల్ క్రిప్టో డాడీస్ అందరూ నాతో కలిసి రండి. మన కాయిన్ని ఎక్కడ తీసుకెళ్తానో మీకు చూపిస్తాను, కుమ్మేద్దాం కూడా. నేను దీని మీద ఇంకా మంచి వివరాలు ఇంకా ముందుకు ఇస్తాను. ఈ కాయిన్ బర్న్ అయిన విషయాన్ని మాత్రం గ్రహించండి. కాయిన్ యూటిలిటీలోకి వెళ్తున్న విషయాన్ని గమనించండి. బీసీటీ నుంచి మైనిట్స్కి, బీసీటీ నుంచి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్కి, అలాగే వెండర్ పోర్టల్ నుంచి, దుకాణం నుంచి బీసీటీకి, దుకాణం నుంచి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్కి వెళ్తుంది.
అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్కి వెళ్ళిన తర్వాత ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ నుంచి అనేక ఎక్స్చేంజ్ల్లోకి మారుతూ ఉంటుంది. అలాగే కాయిన్ యూటిలిటీ కింద ఇక్కడ మళ్ళీ మారిపోతూ ఉంటుంది. అంటే 3 మార్గాల్లోనూ కూడా ఇంటర్నేషనల్కి వెళ్ళొచ్చు, 3 మార్గాల్లోనూ కూడా కాయిన్ యూటిలిటీకి వెళ్ళొచ్చు. ఇది మనకి సత్తా. దమ్ముందా? రా నాతో ప్రయాణం చేయి. దమ్ము లేదా? నీ కాయిన్ నువ్వు అమ్ముకొని హ్యాపీగా ఉండు. నేను శ్రమిస్తున్నాను. నాతో పాటు అనేక మంది నా మాటల కోసం, నా అడుగుజాడల కోసం ఎదురొచ్చే మా డాడీస్ 99.9% నాతోటే ఉన్నారు. ఎస్, వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు, మీతోటి అందరితో నేను ప్రయాణం చేస్తాను, మనం కలిసి ఎలా పని చేద్దామో చూద్దాం, నేను చెప్తాను అంతా. నాకు పర్సనల్గా ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరినీ ఇప్పుడు ఈ వర్క్లో అయిపోయిన తర్వాత నేను ఆ పని మీద ఉంటాను. థ్యాంక్ యూ డాడీస్. మీ ఆదరణ కోసం, మీతో కలిసి నడవడం కోసం, నీ కోసం ఎదురు చూస్తున్న మీ డాడీ. థ్యాంక్ యూ డాడీస్.